ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనసారా వాంఛిస్తూ ప్రతిరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ దినాన దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము 29వ సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఊరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును. మరి భయపడితేనంట ఏమైందంట? ఊరి వస్తుందంట. చాలాసార్లు మనం చూసినట్టయితే మన జీవితంలో ఎప్పుడు చూసినా, ఏ పని చేసినా, ఏం చేయాలన్నా భయం. నేటి దినాలలో ఎక్కడికి వెళ్ళాలన్నా భయం అండి. ఈవెన్ మ్యారేజ్ చేసుకోవాలన్నా భయమే. కనీసం ఏదైనా తిందామన్నా భయమే. ఏం చేయాలన్నా భయం. ఏమవుతుందో తెలియదు, ఎట్లయితుందో తెలియదు. ఇంట్లో నుండి బయలుదేరిన వ్యక్తి మళ్ళీ ఇంటికి వస్తాడా రాడా అన్నటువంటి గ్యారంటీ లేని రోజులు ఇవి. ఈ రోజులలో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి మనతోని దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? భయపడుట వలన ఉరి వస్తుంది. అయితే ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతాడో వాళ్ళు సురక్షితంగా ఉంటారంట. మరి ఆయన మీద మనము నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడు దేవుడు అంటున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళని దేవుడు కాపాడువాడు అంటున్నాడు. దేవుని వాక్యంలో ఉంది, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఆయన రెక్కల కిందనంట మనకి ఆశ్రయం కలుగుతుంది. ఆ ఆశ్రయం మనల్ని సురక్షితంగా కాపాడుతుందండి. దేవుని మనకి మహిమ కలుగును గాక. ముఖ్యంగా నమ్మకము అని అంటే విశ్వాసము అని అర్థం. విశ్వాసము అని అంటే లేనిది కూడా ఉన్నది అని స్టాండర్డ్గా నమ్మడమే విశ్వాసం. మరి దేవుని కృపను బట్టి, దేవుని మహోన్నతమైన కృపను బట్టి మనము విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనకి ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన యందు నమ్మకం ఉంచాలి. అబ్రహాం జీవితాన్ని మనం తీసుకున్నట్టయితే గురి లేదు, గమ్యం లేదు, ఏమీ లేదు. ఆయన దగ్గరకు వచ్చి దేవుడు చెప్పాడు, అయ్యా అబ్రహాము, నువ్వేం చేస్తావంటే నువ్వు నన్ను నమ్మేసి నువ్వేం చేస్తావు? మీ ఇంటి దగ్గర నుండి బయలుదేరు, నీకున్నటువంటి అంతా కూడా వదిలేసి నేను చెప్పిన చోటికి రా అన్నాడు. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఊహించండి. ఎవరో మనకు పరిచయం లేనటువంటి వ్యక్తులు వచ్చి నువ్వు నాతో రా అంటే మనం వెళ్తామా? ఎంత సంకోచిస్తాం, ఎన్ని ఆలోచిస్తాం, ఎన్ని రకాలుగా దాని గురించి ఎంక్వైరీలో పెడతాం. కానీ అబ్రహాం ఏం చేసిండంట? జస్ట్ దేవుని నమ్మాడు అంతే. అది అతనికి నీతిగా ఎంచబడ్డది అని చెప్పేసి రోమపత్రికలో ఉంది. మరి అబ్రహాము దేవుని నమ్మడం వలన ఆయనకు నీతిగా ఎంచబడి ఆ నీతి వలన అతనికి ఆశీర్వాదం కలిగింది. పిల్లలే లేనటువంటి అబ్రహాం జీవితంలో దేవుడు ఎంతో అద్భుతంగా ఇస్సాకును అనుగ్రహించి ఆయనని సురక్షితంగా కాపాడుకుంటూ వస్తాడు. ఒకసారి ఏం జరుగుతుందంటే అబ్రహాం యొక్క భార్యని అక్కడ వీళ్ళు ఎక్కడైతే బ్రతకడానికి వెళ్ళిండ్రో అక్కడ ఉన్న వాళ్ళంట ఆ రాజు దగ్గరికి వెళ్ళి శారమ్మ గారి అందాన్ని పొగిడారంట. ఆ పొగడతను విన్నటువంటి ఈ యొక్క రాజు ఏం చేసిందంటే ఆమెను ఇంకా ఏంటంటే తన దగ్గరికి తీసుకోవాలని చెప్పేసి తీసుకొని పోయినప్పుడు దేవుడు ఆ రాత్రి కలలో మాట్లాడి, అబీమెలెకు ఆమె ఎవరో కాదు, ఆమె ఒక అతనికి భార్య, నువ్వు ఎట్లా ముట్టినావు, ఆమెను ఎట్లా నీ అంతఃపురంకి రప్పించుకున్నావు అని చెప్పేసి అంటాడు. అబ్రహాము యొక్క భార్యని కనీసం టచ్ కూడా చేయనియ్యాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మనల్ని సురక్షితంగా, ఎందుకంటే అబ్రహాము నమ్మాడు, దేవుని నమ్మిండు. దేవా నువ్వే నాకు సర్వస్వం అని నమ్మిండు. ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన ముందుకు కొనసాగిండు. దేవుడు అనువనువన అతనికి తోడై ఉన్నాడండి. అయితే ఎప్పుడైతే మనం భయపడతామో, ఎప్పుడైతే సంకోచిస్తామో, ఎప్పుడైతే మనం అవిశ్వాసంగా ఉంటామో ఆ అవిశ్వాసము, ఆ సంకోచము మనకేం చేస్తుందంటే మన యొక్క పనులు కాకుండా ఆటంకంగా ఉంటుంది.
మన పనులు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, మనం చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు ఫలించట్లేదు, మన వ్యాపారం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, ఇంకా ప్రార్థన చేస్తున్నా మనకెందుకు ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఫలితము రాలేదు అంటే ఒక్కసారి మీరు గమనించుకోండి ప్రియమైన దేవుని బిడ్డ. ఒకవేళ నువ్వు పరిపూర్ణంగా నమ్మలేకపోతున్నావేమో. ఒకసారి ఏమైందంట అంటే ఒక అమ్మ ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండనెత్తి సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పేసి వాక్యం వినిందంట. ఇని ఈ అమ్మ ఏం చేసిందంట, మా కొండ ఏమో కానీ మా ఇంటి ముంగట కొబ్బరి చెట్టు ఉంది, దాంతో నాకు పెద్ద బాధ అయిపోతుంది, ఈ కొబ్బరి చెట్టు పోయి అక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న పౌండ్ ఏమంటారు చిన్న గుంట లాంటిది ఉందన్నమాట, దాంట్లో పడమని అంట అని ప్రార్థన చేసుకుంటా మళ్ళీ కళ్ళు తెరిచి ఇట్లా చూసిందంట. చూసి పడ్డదా పడలేదా అని చూస్తుందంట. చూసి లాస్ట్ కానీ ఏందంట, నేను అప్పుడే అనుకున్నా ఇది పడదని, ఇంకెక్కడి నుండి పడుతుంది అన్నదంట. కొన్ని అవర్స్ ప్రేయర్ చేసి, అంటే మొదటి నుండి తన విశ్వాసం ఏంది, అది పడదు అని స్టాండర్డ్గా హృదయంలో నువ్వు పడదు అని నమ్మిన తర్వాత ఇంకెక్కడ కార్యం జరుగుతుందండి. మన దేవుడు ఎవరు అన్నది నువ్వు తెలుసుకుంటే, ఆయన ఔన్నత్యాన్ని గురించి నువ్వు తెలుసుకుంటే, ఆయన యొక్క గొప్ప కార్యముల గురించి నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీకు నమ్మిక కలుగుతుంది, అప్పుడు నువ్వు నమ్మగలుగుతావు, అప్పుడు నేను నమ్మగలుగుతానండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి యేసయ్య శిష్యుల దగ్గరికి కూడా ఒక చాంద్రవ రోగం పట్టిన అతన్ని తీసుకొని వచ్చారు. వస్తే శిష్యులు ప్రార్థన చేసినా పోలేదు. అప్పుడు యేసయ్య వచ్చి ఆ దయ్యాన్ని గద్దించాడు. తర్వాత ఆ గద్దించే ముందు అంటాడు, అయ్యా నువ్వు నమ్ముతున్నావు అంటే ఆ యొక్క తండ్రి అంటాడు, అయ్యా నేను నమ్మకం ఉంచడానికి నాకు సహాయం దయచేయి అంటాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ, నీకు నమ్మకం అనేది లేకపోతే దేవుని సహాయాన్ని కోరు, దేవుడు నీకు నమ్మకం ఇస్తాడు. ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఇస్తారో వాళ్ళు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వాళ్ళని ఉంటారంట. మరి నిజంగా కొండను కదిలించగలుగుతామా? అలా కదిలించలేం కదా, ఇట్లా నెట్టితే పోతుందండి, పోదు కదా. అలాంటి విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి ఆయన యందు నమ్మకం ఉంచితే నువ్వు సురక్షితంగా ఉంటావు. మరి అట్టి సురక్షితమైనటువంటి ఆశీర్వాదాల చేత దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవ, దయగలిగిన మా రక్షకుడా యేసయ్యా నీకు స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ఒక సమయంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవంగల తండ్రి నీకు స్తోత్రంలయ్యా. మరి ఇప్పటి వరకు మేము వాక్యం వింటున్నాం. భయపడుట వలన ఉరి వస్తుంది అంటున్నావు. మరి భయంను మా నుండి తొలగించి సర్వశక్తిమంతుడా నీ అందు నమ్మిక ఉంచుటకు మాకు సహాయం దయచేయండి. మాకు మంచి విశ్వాసం అనుగ్రహించండి. ఎవరైతే విశ్వాసంను కలిగి ఉంటారో వారు సురక్షితంగా ఉంటారంటున్నావు ప్రభా. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదన్నావు ప్రభా. మరి మా వ్యూవర్స్ అందరికీ కూడా మీరు తోడునీడండి. పొంచి ఉన్న అపాయాల నుండి విడుదల దయచేయండి. వారికి ఉన్న భయాలన్నింటిలో నుండి విడుదల దయచేయండి. అయ్యా నీ అందు నమ్మకం ఉంచుటకు సహాయం చేసి సురక్షితంగా ఉండటకు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి.